ఉంటుందండి. ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తున్నాం. మాలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకుంటాం. భవిష్యత్తులో ఈ లోపాలన్నీ లేకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం మేము చేస్తాం చెప్తారు. ఉంటే మేము రాష్ట్ర ప్రభుత్వానికి అది ఏనాడైనా ఈ సంవత్సర కాలంలో అతను నోటంట వచ్చిందా? రాదండి. అతను ప్రవృత్తికి అది డిఫరెంట్. అతను ఏంటంటారు మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటారు చూసారు. అతను కాలం అంతా మ్యాన్మేడ్ డిజాస్టర్ అయితేనే అతనేమో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి అతను మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అతనిలో అటువంటి మార్పు రాదు. ఎందుకంటే అతను వీరప్పనికి ఎక్కువను, ఎస్కోబార్కి తక్కువను. అతని మనస్తత్వం అంతే. మీరు మాట్లాడితే ఏమంటారండి, ఏ రాజకీయ పార్టీకైనా, నేను మళ్ళీ చెప్తాను, మొన్న చెప్పాను, ఏ రాజకీయ పార్టీకైనా మామూలుగా కథలు చెప్తారండి. కథ కంచికే అంటారు. కానీ వైసీపీ పార్టీ కథ ఎక్కడికి వెళ్తుంది? కస్టడీకి. అన్ని కథలో కంచికి వెళ్తే ఆ కథ ఇప్పుడు కస్టడీకి వెళ్తాయి. చూడండి, ఒక వరుస పెట్టి అందరూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి అతను చెప్పే మాటలు ఏంటంటే, మళ్ళీ మనం వస్తున్నాం, ఇంత మంచి పని చేసినా మనకే పరిస్థితి వస్తే కూటమి ప్రభుత్వానికి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే మీరు రాసి పెట్టుకోండి. ఒకవేళ ఉంటే ఆ పార్టీ 2047లో కూడా ఇదే మాట చెప్తాడు. 2.2 వస్తుందంటే 2047లో కూడా ఒకవేళ బయట ఉంటే ఇదే మాట చెప్తాడు. మనమే వస్తున్నాం, మనమే రాబోతున్నాం, మనం అప్పట్లో 2019-24 మధ్యన ఇటువంటి అద్భుత పాలన అందించాం కాబట్టి అద్భుత పాలన గురించి చూస్తున్నారు ఏపీ ప్రజలు అని చెప్పేసి అదే స్టోరీ చెప్తాడు అతను. ఎందుకంటే అతని మనస్తత్వం అటువంటిది. ఎక్కడా కూడా మార్పు, అతనిలో మార్పు కావాలని చెప్పి ఎక్కడ అనుకోడు. ఇందాక మీరు దళితుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దళితుల మీద ఆ రోజు జరిగిన ఘటన ఏంటి, ఘటన వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా దళితుల గురించి ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ రాసి ఆ లెటర్ కింద సంతకం ఉండదండి ఎవరిదని, లెటర్ రిలీజ్ చేస్తారు. చేసి ఆ వ్యక్తి బయటకు వస్తే జయధ్వానాలతో ఊరేగింపులతో తీసుకొచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అతను పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి దళితులకు ఏ సంకేతం ఇచ్చాడంటే, సభ చిన్నబుచ్చుకున్న డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు వీళ్ళ దళితులను ఏ విధంగా అరాచకాలు చేశారో వాళ్ళ దళితుల గురించి మాట్లాడడం అంటే మరి దెయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టు ఉండవా? మాట్లాడితేనే వచ్చిన తర్వాత సినిమా చూపిస్తానంటే ఏ సినిమా చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి? అంతా భ్రాంతి అని టైటిల్ పెట్టాలి, కింద ఏమో క్యాప్షన్ భారతీయ నేను వెళ్ళొస్తా అని చెప్పాలి. అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. మరి ఇంకేం చేస్తారు? ఎందుకంటే అటువంటి వ్యక్తి, అతని వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ప్రతిపక్షం అంటే రియాక్షన్లు ఇవ్వడం కదండి, సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలి. ఈ రోజున నాకు ప్రతిపక్ష నేత హోదా కాదు. మీరు అంటే గుర్తొచ్చింది, ఆయన అసలు ఒక్కటైనా ఇచ్చేటప్పుడు ఒక సలహా, పోనీ మచ్చుకు మాటకి సలహా ఇచ్చాడండి. నన్ను ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వాలి, మీరు నాకు ఇంకెవరు లేరు కదా ప్రతిపక్ష పార్టీలు, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. అంటే రాజ్యాంగంలో లేని సలహా. ఇతని గురించి ప్రత్యేకించి ఒక రాజ్యాంగం రాయాలి. ఎంతంది ఎప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం ఋషి గారు, ఒక అమరావతి ఇంత పరుగులు పెడుతుందని చెప్పేసి, పోలవరం త్వరలో మేము కంప్లీట్ చేయబోతున్నామని చెప్పేసి అని, లేకపోతే పారిశ్రామికవేత్తలు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని. కానీ నిన్న కూడా కేంద్ర మంత్రికి మనం కృతజ్ఞతలు చెప్పుకున్నాం అని అంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి హుందాగా చెప్పుకునేటువంటి, గర్వంగా చెప్పుకునే కార్యక్రమాలు గతంలో ఎక్కడైనా జరిగినాయా? జరగకపోగా ఈ రోజు చూడండి, సజ్జల భార్గవ రెడ్డి గారు అతను సోషల్ మీడియాలో పోస్టుల గురించి అతను అరెస్ట్ చేస్తున్నా ఏం చెప్తున్నాడంటే, అసలు నాకు సంబంధమే లేదన్నాడు. అసలు వాలంటీర్లు పెట్టారు, నాకు అసలు సోషల్ మీడియాకి నేను కన్వీనర్నే కాదు, నాకు సంబంధం లేదు, వాలంటీర్లు పెట్టారంటాడు. అంటే ఉద్యోగస్తులు కూడా అంతే. ఎక్కడా కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పినట్టు వ్యక్తి వాలంటీర్లకు 5,000 ఇచ్చి ఇదిగో ఉద్యోగాలు ఇచ్చేసానంటాడు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఇక్కడ దీంట్లో తీసుకొచ్చి ఏమంటాడో, అతను వచ్చిన తర్వాతే ఆర్టీసీ వచ్చినట్టుగా. అంటే అతని మాటలకే చేతలకే అంటే అదే సార్, ఇప్పుడు ఆ పరిపాలన పాఠాలే మీ ప్రభుత్వం నేర్చుకోమంటున్నాడు. మాకు పదే చెప్తారంట. మాకు కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే, అక్కడ మద్యం కుంభకోణం విషయంలో వచ్చి ఎక్కడా కూడా ఈ విషయం మీద ఎవరో మాట్లాడొద్దు బయట అని చెప్పి వాళ్ళ నాయకులకి చెప్పారు. ఎందుకంటే అక్కడ చట్టం తను చేసుకుంటూ వెళ్తుంది, సిట్ విచారణ సక్రమంగా జరుగుతుంది, మరి మధ్యలో మీరు మాట్లాడకూడదు అనేటువంటి విషయం చెప్పారు. అదే సందర్భంలో మాకు కూడా కొన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి చెప్తారండి, నన్ను తిడతారు, అనేక రకాలుగా తిడతారు, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళు తిట్టారు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కానీ ఎవరన్నా కానీ మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏముంది అని. అంటే ఒక పద్ధతి కలిగినటువంటి పార్టీలు చెప్పే విధానం అదంటది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కార్యకర్తల పార్టీలు అండి ఇవి. అంటే ఓటమిలో కావచ్చు, గెలుపులో కావచ్చు, అలా నాయకత్వానికి అండగా నిలబడి ముందుకు నడిచిన